సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? తమ్ముడు మిమ్మల్ని ప్రియ చెల్లి, ప్రతిరోజు ఉదయం కుటుంబంలో ఆరాధన జరుగుతుందా? ప్రతి ఉదయం సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రతి అరుణోదయపు దినం అరుణోదయ ప్రార్థన అంత వాడుకగా జరగాలి. ప్రతి సాయంత్రం పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది స్టాంప్, రబ్బర్ స్టాంప్ వేసి అంటారు చూసారు, కన్ఫర్మ్ అని అంటారు కదా. ప్రతి సాయం సంధ్య వేళ మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగాలి. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, కుటుంబ ఆరాధన నిర్లక్ష్యం చేయకండి, అరుణోదయపు ఆరాధన నిర్లక్ష్యం చేయకండి. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. మంచిది. నేను గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర లక్కరాజు గార్లపాడు అనే ప్రాంతానికి నేను వచ్చాను. అనేక మంది సత్తెనపల్లి, గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేకులు వ్యక్తిగతంగా వచ్చి కలిశారు. అలాగే ఈరోజు రాత్రి కూడా నేను అదే స్థలంలో ఉంటాను. ప్రాముఖ్యంగా ఈ పగటిపూట గుంటూరు దగ్గర సిరిపురం అనే స్థలంలో చర్చ్ డెడికేషన్, సిరిపురం అనే ప్రాంతానికి ఈ పగటిపూట నేను రాబోతున్నాను. సిరిపురం, గార్లపాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రేమతో ఆహ్వానిస్తూ, మంచిది. నిన్నటి దినం పరితాపాన్ని గూర్చి ఒక చక్కటి వర్తమానం మనం విన్నాం. సాతాను మన ఇంట్లో చోటు, సాతానుగాడికి మన ఇంట్లో చోటు ఉండకుండా ఉండాలంటే మన ఇంట్లో ఎప్పుడు నీళ్లు ఉండాలి. నీరు లేని చోట వాడు సంచరిస్తాడు. ఆ వర్తమానం అనేక మంది విని మాతో దేవుడు మాట్లాడారని అనేక మంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి మెసేజ్లు పంపించారు. ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ గోడబాతుల నుంచి మరో 2 దివ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. విందాం. గోడబాతు పట్టుదలకు గుర్తు. మీరు దీని గురించి స్టడీ చేస్తే ఎన్ని విచిత్రమైన మాటలో, ఎన్ని అద్భుతమైన మాటలో. ఎందుకు దావీదు భక్తుడు అడవిలోని నేను గోడబాతు వలె ఉన్నాను అని ఎందుకు అంటున్నాడంటే, ప్రపంచంలో ఉన్న పక్షుల్లో దీనంత పట్టుదల మేబీ ఇంకొక దానికి లేదేమో అన్నట్లు అనిపిస్తుంది. ఏంటయ్యా దీనికి ఉన్న పట్టుదల అంటే, ఒక డెస్టినేషన్ చేరాలి, ఒక లక్ష్యం చేరాలి అని తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత గమ్యస్థానాన్ని చేరే వరకు ఇది రెస్ట్ తీసుకోదు, ఎగరటం ఆపదు, అలిసిపోయేని నిలిచిపోదు. కంటిన్యూస్గా 24 hours కంటిన్యూస్గా గంటకొచ్చి 50 కిలోమీటర్ల స్పీడ్తో, గంటకొచ్చి 50 కిలోమీటర్ల స్పీడ్తో అలాది ఎగురుకుంటా వెళ్తుందట. ఎన్ని గంటలు చెప్పాలి గట్టిగా? కంటిన్యూస్గా 24 గంటలు. ఇప్పుడు మనం ఉన్నాం, ఓ పావు గంట నడిచేవనుకో, మినరల్ వాటర్ తెచ్చావా, నీళ్ళు తెచ్చావా, అర్ధగంటకి ఎన్ని కాఫీలు అయిపోతాయో, ఎన్ని టీలు అయిపోతాయో, ఎన్ని టిఫిన్లు అయిపోతాయో. ఇది ఒకసారి ఎగరటం ప్రారంభించిన తర్వాత, ఒక డెస్టినేషన్ చేరుకోవాలని అది ఎగరటం ప్రారంభించిన తర్వాత లక్ష్యాన్ని ఛేదించే వరకు, గమ్యస్థానాన్ని చేరుకునే వరకు అది ఎగురుతూ 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 లక్ష్యాన్ని చేరుకునే వరకు అలుపెరగని వీరురాల్లాగా ఎగురుకుంటూ వెళ్తుంది. ఇది పట్టుదలకు ప్రతీక. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, జీవితంలో, భక్తి జీవితంలో నీకు ఒక పట్టుదల ఉండాలి. ప్రార్థనా జీవితంలో ఒక పట్టుదల ఉండాలి. సేవకుడు సేవ చేసేటప్పుడు ఒక పట్టుదలతో దేవుని సేవ చేయాలి. చదువుకునే బిడ్డలు చదువుకునేటప్పుడు ఒక పట్టుదలతో చదువుకోవాలి. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారస్తుడు వ్యాపారం నడిపేటప్పుడు, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసేటప్పుడు, ఏ రంగంలో ఉన్నా పట్టుదల 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 పట్టుదల. పెద్దలు అంటారు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం.
కృషి ఉంటే మనుషులు ఇది చెప్పారు, మొదట చెప్పలా. కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం అంటే మీ అందరికంటే తెలుగు నాకు ఒక్కడికే తెలిసినట్టుంది. ఏమంటారు? కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్ష అంటే దౌర్భాగ్యపు ఏమంటారు, దారిద్ర్యపు పరిస్థితిని స్వస్తి పలికేటట్లుగా హతం చేయగలిగిన శక్తి దేనిలో ఉంది అంటే కృషి, పట్టుదల, పట్టుదల, పట్టుదల. నిజమే, దానియేలు మామూలు పట్టుదల కలిగినోడు కాదు. ఇశ్రాయేలీల విమోచన కొరకు, విన్నారా? ఇశ్రాయేలీల విమోచన కొరకు బబులోను దాస్యత్వం నుంచి తన ప్రజలు విడిపించబడాలని బబులోను దేశానికి వచ్చిన నాట నుండి 70 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి మేడగది మీదకి వెళ్ళటం, యెరూషలేము తట్టు కిటికీలు తెరవటం, యెరూషలేమును చూస్తూ, యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం వైపు చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, సొలొమోను భక్తుడు మందిరం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేశాడు కదా, ఎప్పుడైనా నీ ప్రజలు అవిధేయత వలన దేశ దేశాలకు చల్లా చెదిరైపోయినప్పుడు ఆ ప్రజలు ఆ దేశంలో నుంచి దేవాలయం వైపు ముఖం తిప్పి దేవాలయం వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన మర్చిపోవద్దయ్యా, వాళ్ళ విజ్ఞాపన మర్చిపోవద్దయ్యా, ఆ ప్రార్థన విని బానిసత్వం నుంచి విడిపించయ్యా అని పితరుడైన సొలొమోను ప్రార్థన చేశాడే. మా అపరాధం వలన పరితాపడుతున్నాడు, మా పాపం వలన, మా దోషం వలన దేశం కాని దేశానికి చల్లా చెదురైపోయాం. అయినా మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు విడిపిస్తావని సొలొమోను భక్తుడు ప్రార్థన చేశాడే. అయ్యా, మందిరం వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా, విడిపించవా? మొదటి సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు. ఉదయం 9 గంటలకి చెప్పాలి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం మరలా చెప్పండి, ఉదయం. రజనీ సిస్టర్ చెప్పాలి, ఉదయం. సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 2వ సంవత్సరం ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 3వ సంవత్సరం ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేశాడు. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చిందా? జవాబు రాకపోయినా ప్రార్థన ఆపలేదు. ప్రార్థన ఆపలా. మనల్ని మనం కించపరుచుకోవటం కాదు, కానీ 1 సంవత్సరం పట్టుదలతో ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోతాం. ఎంత ఏడ్చినా ఇంతే కదా ప్రభా, ఎంత కన్నీళ్ళు గార్చినా అంతే కదా ప్రభా. సంవత్సరం పాటు ఉపవాసం ఉన్నా ఏది జవాబు? 2 సంవత్సరాల పాటు ఉపవాసం ఉన్నా ఏది ప్రతిఫలం? ఎంత ఉపవాసం ఉన్నా నాకు జవాబు రాలేదు కాబట్టి ఇక నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేనని సాధ్యమైనంత వరకు అనేకుల జీవితాల్లో ప్రార్థనా బలిపీఠాలు పడిపోతాయి. పడిపోకపోయినా ప్రార్థనలో చల్లారిపోతారు. ఎందుకు? జవాబు రాలేదని. నిజమే, నేను కాదన్ను. దానియేలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? ఇప్పటికీ 10 సంవత్సరాలు. రాలా, మరలా ప్రారంభించాడు. 20 రాలా, 30 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, రాలా. 40 50 60 సంవత్సరాలు ప్రార్థన చేసిన జవాబు రాలా. అడవిలోని గోడబాతులాగా పట్టుదలతో సంవత్సరం వెంబడి సంవత్సరం, గత సంవత్సరం వెనకపోయినా ఈ సంవత్సరం నా దేవుడు వింటాడు, గత 10 సంవత్సరాల్లో వెనకపోయినా ఈ సంవత్సరంలో దేవుడు వింటాడని పట్టుదల కలిగిన గోడబాతులాగా దేవుని సన్నిధిలో ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఒకసారి ఆ మాట అడుగుతావా? దేవా, నాకు అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన దయచేయవా? ఎదురవుతున్న అపజయాలను బట్టి నేను కృంగిపోకూడదయ్యా. ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని నేను అధైర్యపడిపోకూడదయ్యా. ప్రతిఫలం రాకపోయినా నా ప్రార్థన ఆపకుండా జవాబు వచ్చే వరకు ప్రాణం సొక్కిపోయేటట్లుగా ప్రార్థించే కృప మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించును గాక. వాడు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు రాలా. 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా లేదా? 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా లేదా? రాలా.
మీరు అదే చెప్తారు అనుకున్నా, రాకపోయేసరికి ఇప్పుడేం చేశాడో తెలుసా? 21 రోజు ప్రార్థన స్టార్ట్ చేశాడు. 21 రోజు ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆ ప్రార్థన స్టార్ట్ చేశాడో లేదో, బానిసలుగా ఉన్న తన ప్రజలను దేవుడు విడిపించాడు. దేన్ని బట్టి చెప్పమంటారా? దుఃఖము చేత ప్రాణం సొక్కేటట్లుగా పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దానియేలును బట్టి తన ప్రజలకు దేవుడు విడుదల దయచేశాడు. దైవజనమా, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం ఒక లక్ష్యంతో ఒక పని ప్రారంభించేటప్పుడు విజయం వెంటనే రాకపోవచ్చు. ఎప్పుడు జీవితంలో ఒకటి నేర్చుకో. చదువైనా, సేవైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఆత్మ సంబంధమైన జీవితమైనా, ఏదైనా నువ్వు ఒక పని ప్రారంభిస్తే ఫలితం కొరకు ఎదురు చూడొద్దు. నీ ప్రయత్నంలో లోపం లేకుండా 100కి 100 పాళ్ళు ఎఫర్ట్ పెట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి. తగిన కాలమందు దేవుడు నీకు విజయం ఇస్తాడు. నా మాట అర్థమైందా మీకు? ఏం చెప్పాను? ఫలితం మీద నువ్వు లక్ష్యం పెట్టొద్దు. ఫలితం పాజిటివా నెగిటివా, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా, రిజల్ట్ మీద దృష్టి పెట్టొద్దు. ఎప్పుడు జీవితంలో నీ పోరాటంలో, నీ ప్రయత్నంలో, నీ ప్రయాసంలో లోపం లేకుండా పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడు. ఈ రోజు కాపోయినా రేపు కాపోయినా ఏ నాటికైనా విజేతగా దేవుడు నేను నిలవబెట్టును కాక. చెప్దాం ఆమేన్. ఇలాంటి పట్టుదల కలిగినోడే దావీదు గారు. ఓసారి అంటాడు, 132వ కీర్తన చూడండి. 132వ కీర్తన 3వ చరణం నుంచి 5వ చరణం వరకు. అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను. చప్పట కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వాట్ ఏ ఛాలెంజింగ్ లైఫ్. చదువుకున్న బిడ్డలారా చూడండి, 7-8 దాకా పండుకోకండి. జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోండి, ఒక గురి పెట్టుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు ఏ రంగంలో ఉన్నా, తల్లులారా చూడండి, ఏ రంగంలో ఉన్నా దావీదు ఎంత పట్టుదల కలిగినోడంటే, నేను అనుకుంటా చిన్నతనం నుంచే దేవుని మందిరం డేరాల మధ్యలో షిలోహులో ఉంటే, అరే రాజులు ప్రజలు ఉండే ఇల్లేమో దేవదారు కర్రలతో చేయబడ్డాయి, నా దేవుని మందిరం ఏంటి ఎలా ఉంది అనుకొని ఉంటాడు. నాకు అవకాశం దొరికితే యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరం కట్టాలా, ఆయన నివసించటానికి ఒక నివాస స్థానాన్ని నేను ఏర్పరచాలా, నాకు అవకాశం దొరికితే అని అనుకున్నాడో లేదో, అద్భుతం, దావీదును రాజుగా నిలవబెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? రాజైన వెనువెంటనే దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని శత్రువులు చెరపట్టుకొని వెళ్ళిపోయిన ఫిలిష్తీయులు చెరపట్టుకొని వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఇంటిలో ఉన్న మందసాన్ని యెరూషలేముకు తీసుకురావటానికి, దేవుని మందసాన్ని ఎక్కడ పెడదామా, దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలం ఏదనని మొట్టమొదట వెతకాలని ప్రయత్నం చేసి ఆ తీర్మానం చేసుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసా? యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం ఏర్పరిచే వరకు నా మంచం మీదకి ఎక్కను, పండుకోను, నా కనులకు నిద్ర రానివ్వను. చూడ మాటలు, నా వాసస్థానమైన పెద్దగా నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకి నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు చూడండి కునికిపాటు అంటే అక్క ఏం పట్టుదలండి. ఊరకనే రాజుగాల ఆ పట్టుదల దేవుడు చూశాడు. ఊరకనే రాజుగాల ఆ పట్టుదల చూశాడు.
లలిత జ్యువెలరీస్ అనే అడ్వర్టైజ్మెంట్ నాకు భలే ఇష్టం. డబ్బులు ఎవరికి ఊరకే రావు, విజయం ఎవరికి ఊరకే రాదు. ఆ కసి, ఆ బర్నింగ్ డిజైర్, ఆ సెన్సేషన్ ఎవడిలో ఉంటుందో వాడిని ధ్రువతారలాగా దేవుడు నిలవబెడతాడు. వాడి పేదింటిలో పుట్టాడా, పేద తండ్రి కడుపున పుట్టాడా, పల్లెటూరులో పుట్టాడా, అనామకుడా, దిక్కుమొక్కు లేని స్థితిలో పుట్టి పెరిగాడా, అప్రస్తుతం. ఆ కసి దేవుడు ఒకటి లోపల చూస్తే వాడిని ధ్రువతారలాగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి దావీదు పట్టుదల చూడండి. యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూచే వరకు నా వాసస్థానమైన గుడారములో ప్రవేశించను, నా మంచం మీద నేను ఎక్కను. మంచం మీద పండుకోకుండా ఎక్కడ పండుకొని ఉంటాడు చెప్పండి? అది నేను మంచం మీదకి ఎక్కను. ఎందుకంటే పరుపు ఉంటుంది కదా, పరుపు ఉండేసరికి ఏమైపోద్ది చెప్పాలి గట్టిగా. బిడ్డలారా, చదువుకునే బిడ్డలారా చూడండి. ప్రకాశం జిల్లాలో ఏదో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ సిఐ ఎగతాళికి ఒక మాట అన్నాడట. ఏదో ఒక మాట అన్నాడట, నీ బతుకులో నువ్వు ఎదగొర్రా, నీ జీవితం ఇంతేరా అని ఒక మాట అన్నాడట. ఉదయ్ కృష్ణారెడ్డి అనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, నా బ్రతుకులో నేనెందుకు ఒక శిఖరానికి వెళ్ళకూడదు, ఒక ఉన్నతమైన స్థాయిని నేనెందుకు చేరుకోకూడదని ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి కష్టపడి చదివి ఆంధ్ర ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. బాబు ఎలా అయ్యో? పచ్చిగా చెప్తా, ఏమనుకోవద్దు. అదిగో ఆయన వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడుతున్నాడు. బిడ్డలారా, చదువుకునే బిడ్డలారా, కడుపు నిండా తిని గొరకలు పెట్టి నిద్రపోకండి. అమ్మ వచ్చి లేవే, పొద్దున్నే 7 అవుతుంది, లేవే కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళు వచ్చి లేపిందాక ముఖం మీద నీళ్లు పోసిందాక లేవకుండా గొరకలు పెట్టి నిద్రపోయారనుకో. మొన్న చెప్పాను, జీవితంలో 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతావు. అక్కడ ఆమె చెప్పలా, ఏమన్నాను? ఆమెనన్నానా? ఏమన్నాను చెప్పండి? 20 సంవత్సరాలు కష్టపడితే, 20 సంవత్సరాలు కంటికి నిద్ర దూరం చేస్తే, 20 సంవత్సరాలు నిద్రమత్తుకు దూరం చేస్తే, సౌఖ్యానికి, సుఖాలకు, ఆటలకు, పాటలకు, పబ్జీ గేమ్, గబ్జీ గేమ్ వీటినాడి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాటిని నువ్వు దూరం చేస్తే, 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడే జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాం. బిడ్డలారా, మీ పిల్లల్ని సోమరిపోతోళ్ళుగా చేయొద్దు. రాత్రిపూట పేకాల దాకా తినేటట్టు ఇంకొంచెం తిన్నమ్మా. ఒక తల్లి అంటుంది, అన్నయ్య వీడి మధ్య అస్సలు అన్నం తింటలేదు అన్నయ్య, వాడు అన్నం తినేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. సరే ప్రార్థన చేద్దామని వాడి వైపు చూస్తే, వాడి వయసు 18 సంవత్సరాలు, 120 కిలోలు ఉన్నాడు వాడు. విన్నారా? 18 సంవత్సరాలు 120 కిలోలు అన్నాడు. అంటదా తల్లి, అబ్బాయి అన్నం సరిగ్గా తింటలేదు అన్నయ్య, తినేటట్టు ప్రార్థన. ఇక చాలు తల్లి, వాడు తిన్నాడు. పాపం కొంతమందికి ఓబోళ్ళు ఉంటుంది, 2-3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల సంగతి కాదు, కొంతమందికి జన్యుపరమైన కొన్ని పరిస్థితులను బట్టి ఓబోళ్ళు వస్తుంది. అరే, చదువుకునే వయసులో తిని గంటలు నిద్రపోతే రేపు వాడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు? వాడు ప్రయోజకుడు కాక, ఉద్యోగం సరిగ్గా రాక, ఆ రోజుల్లో మీరు వచ్చేయమంటారు తెలుసు అన్నయ్య, మేము చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బతికితే మా పిల్లలు ఆశీర్వదించబడలేదు అన్నయ్య, మా పిల్లలకు ఉద్యోగం రాలేదన్నయ్య, మా ప్రార్థన దేవుడు మరిచిపోలా. వాడి సోమరిపోతనానికి దేవుడిచ్చిన ప్రతిఫలం అది. లేజినెస్కి దేవుడు, దైవజనమా, సేవకుడికైనా సేవకురాలికైనా, చదువుకునే బిడ్డలకైనా విశ్వాసులకైనా మన మొట్టమొదటి శత్రువు నీ బద్ధకమే జీవిత పోరాటంలో ఎదగకుండా నీకు ప్రధాన శత్రువు అవుతుందన్న సంగతి నువ్వు ఎరిగి జీవితంలో ఎప్పుడు చురుకుగా ఉండటం నేర్చుకో. వాక్యం అంటుంది, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఎట్లా ఉండాలి తమ్ముడు? జీవనం ఎట్లా ఉండాలి?
ఎప్పుడు చూసినా లేడి పిల్లలాగా చెంగుమని ఎగురుతా చురుకుగా ఉండాలి. ఏ పని ప్రారంభించినా పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. కొంచెం గట్టిగా చెబుతాం ఆమేన్. మొన్న ఒకరోజు ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య మా డాడీ చాలా అన్యాయం చేశాడు అన్నయ్య, మీరు ఎప్పుడు అమ్మా నాన్న ప్రేమించాలి, అమ్మా నాన్న ప్రేమించాలి, అమ్మా నాన్న ప్రేమించాలి అన్నారు. మా నాన్న ప్రేమించడానికి నాకు ఏం చేశాడు అన్నయ్య, ఏమీ చేయలేదు అన్నయ్య అని ఏదో అంటున్నాడు. ఏం చేయలేదురా తమ్ముడు అన్న. అన్నయ్య నాకు అర్జెంటుగా అవసరమై ఒక ₹1,00,000 అడిగాను అన్నయ్య, ₹1,00,000 అడిగితే మా నాన్న ఉంచుకొని కూడా ఇట్లేదు అన్నయ్య అన్నాడు. నీ వయసు ఎంతరా తమ్ముడు అన్న. 30 సంవత్సరాల వయసు వచ్చిందన్న అన్నాడు. మీ నాన్న నిన్నేమన్నా చదివించాడా అన్న. ఇంజనీరింగ్ చదివించాడు. ఏమైనా సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ చేశాడా? 2 లక్షలు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ ఖర్చులో. ఏమైనా బండి తీసుకున్నాడా? బుల్లెట్ తీసుకున్నాడన్న మా డాడీ అన్నాడు. మరి ఇంత చేసిన తర్వాత మా డాడీ నాకేమి ఇవ్వట్లేదు అంటావేంటి? 30 సంవత్సరాలు తాడి చెట్టు పెరిగినట్టు పెరిగావురా. ఊరు మాట చెప్తాను, కోస్తే ఊరంతా సరిపోతాడు. తాడి చెట్టు పెరిగినట్టు పెరిగాడు. 30 సంవత్సరాల వయసు వచ్చింది. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు వీడు చేయుతగా ఉండాలా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చేయి దాపుకొని అడుక్కోవాలా? 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ తల్లికి తండ్రికి నీవే ఒక కొడుకు కాదు, నీవే ఒక తండ్రిగా వాళ్ళకు మారాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా నా వైపు చూడండి. నీ ప్రయత్నం చేసి జీవితంలో ఓడిపోతే దానికి ఇబ్బంది లేదు. నీ బద్ధకం వల్ల, నీ సోమరితనం వల్ల, నీ లేజినెస్ వల్ల జీవితంలో ఓడిపోతే నీ సోమరితనానికి కలిగిన నష్టాన్ని నీవు భరించాలి, కానీ దేవునికి దానికి బాధ్యుడు చేయకూడదు. పట్టుదలతో పోరాడేటప్పుడు ప్రాణం సొక్కిపోయేటట్లుగా పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆమేన్. దావీదేమంటాడు? నా కనురెప్పలకు కునుకుపాటు రానివ్వను, నా నివాస స్థానమైన గుడారంలో ప్రవేశించను, నేను మంచం మీద. భక్సింగయ్య గారు అని అంటారు కదా, భక్సింగ్ గారు ఆయన పండుకునేటప్పుడు అన్ని చోట్ల ఫ్యాన్ ఉంటుంది, కానీ తన గదికి ఫ్యాన్ పెట్టుకోడంట. నాకు వాళ్ళని చూస్తే, వాళ్ళని చదువుతూ ఉంటే అసలు నేను చేసేది సేవేనా, నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకు ఫ్యాన్ వేసుకోవయ్యా అని ఆ దైవ సేవకుని అడిగితే ఆయన సాక్ష్యంలో ఉంటుంది. ఫ్యానే కనుకుంటే చల్లటి గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తే నీకు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదాయా, ఏసీ లేకపోతే నిద్ర పట్టదాయా. అలాగని సుఖపడొద్దని కాదండి, వేసుకోండి, పెట్టుకోండి. అయితే దైవజనమా, ఏదైనా లక్ష్యం కొరకు నువ్వు పోరాడేటప్పుడు టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఓడిపోవచ్చు కొన్నిసార్లు, అపజయం రావచ్చు కొన్నిసార్లు, చూడండి నెగిటివ్ రిజల్ట్ రావచ్చు కొన్నిసార్లు. ఎప్పుడు ప్రతిఫలం మీద నువ్వు దృష్టి ఉంచకుండా, రిజల్ట్ మీద దృష్టి ఉంచకుండా, నీ ఎఫర్ట్లో లోపం లేకుండా 100కి 100 నువ్వు ప్రయత్నం చేయదువుగాక. ఈ రోజు కాకపోతే రేపు దేవుడు గెలిపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, నన్ను చూసి మీరు ఏదో స్ఫూర్తి తెచ్చుకోండి అని నేను చెప్పట్లేదు, కానీ నా వ్యక్తిగత అనుభవంలో ఎక్కడైనా ఒక పని ప్రారంభిస్తే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ రిజల్ట్ మీద నేను ఎప్పుడూ ఆలోచన పెట్టుకోను. మీటింగ్ ఏర్పాటు చేసినా, ఏ పని చేసినా ఫెయిల్యూరా సక్సెస్ రిజల్ట్ మీద నేను మనసు పెట్టుకోను. ఆ పని ప్రారంభించేటప్పుడు నా వైపు చూడండి, శక్తి వంచన లేకుండా నా వైపు చూడాలి. శక్తి వంచన లేకుండా, మన ప్రయత్నంలో ఎంత కూడా లోపం లేకుండా ఫుల్ ఎఫర్ట్తో. అప్పట్లో ఐడిపిఎల్లో మీటింగ్ పెట్టేవాళ్ళం మన సేవ స్టార్టింగ్లో. ఎక్కడ మీటింగ్ పెట్టినా బాగా జరిగేది, కానీ అదే విచిత్రం నాకు తెలియదు, కానీ ఐడిపిఎల్లో మీటింగ్ అంటే కొండపోత వర్షం. ఎంతమందికి గుర్తుంది? చేతులు ఎత్తండి. మా తల్లి, ఆ కొండపోత వర్షంలో జ్వరంతో వచ్చిన వాళ్ళు తడిసినా పర్వాలేదని ఆరాధించారండి. డబుల్ టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా మీటింగ్కి వచ్చి వర్షంలో తడిసి వచ్చేటప్పుడు రోగంతో వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు
వచ్చేటప్పుడు రోగంతో వచ్చారు, వర్షంలో తడిచి ప్రభుని ఆరాధించి వెళ్ళేటప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వెళ్ళారండి. ప్రైజ్ ది లార్డ్. అయితే వర్షం పడేటప్పుడు సైతాన్ గడు వచ్చి నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా ఇంతేలే, నువ్వు మీటింగ్ పెడితే వర్షమే వస్తుందిలే, ఇక ఎట్లాగే అయిపోద్దిలే, నీ లైఫే ఫెయిల్యూర్ అన్నట్లుగా వాడు కొన్నిసార్లు మాట్లాడాడు. నేను ఒకటే అంట, సైతాన్గా ఈరోజు ఓడిపోతే రేపు దేవుడు గెలిపిస్తాడు. రేపు గెలిపించేటప్పుడు ఎట్లా గెలిపిస్తాడో తెలుసా? ఈ ఓటమిని మరిచిపోయేటట్లుగా రెండంతల విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ప్రతిఫలం మీద నువ్వు మనసు పెట్టకు, ఓడిపోతావు. నా జీవితంలో కూడా చాలా ఓటములు ఎదురయ్యాయి. ఓ పెద్ద ఆయన అంటాడు, 10 మందిని చంపిన తర్వాత కానీ ఒరిజినల్ డాక్టర్ అవుతాడట ఒక డాక్టరు. అలాగని 10 మందిని చంపమని కాదు. అంటే నేను అర్థం ఏంటంటే, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి, పట్టు వదలొద్దు. ప్రార్థనకు జవాబు రాదు కొన్నిసార్లు, పట్టు వదలొద్దు. విజ్ఞాపన చేసిన దేవుని యొద్ద నుండి ప్రతిఫలం రాదు, అయినా పట్టు వదలొద్దు. దేవుడు జవాబిచ్చే వరకు దేవుని సన్నిధిలో పోరాడు. ఏ రంగంలో నువ్వు ఉన్న పట్టుదలతో పోరాడు. ఆ పట్టుదలే ఒక చరిత్రకారుడిగా నేను నిలవబెడతాది. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. భారతదేశ జాతిపిత ఎవరు చెప్పండి అమ్మా? గాంధీ తాత. నీకెట్ట తాత అయ్యాడమ్మా? మహాత్మా గాంధీ. చెప్పండి ఎవరు? మహాత్మా గాంధీ జాతిపిత ఊరకనే కాలేదు, పట్టుదలతో పోరాడాడు. తెలంగాణ జాతిపిత ఎవరు? అప్పుడే మర్చిపోయారా? ఎంత అన్యాయం చేశారు. రైట్, ఊరకనే రాలేదు. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరమ్మా? ఆ విజయం ఆయనకు ఊరకనే రాలేదు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా జాతిపిత, ఆ విజయం ఊరకనే రాలేదు. అబ్రహాం లింకన్ విజయం ఊరకనే రాలేదు. దావీదు మహా గొప్ప రాజు, ఈ విజయం ఊరకనే రాలేదు. పోరాటాలు సలిపాడు, పోరాడిన ప్రతిసారి గెలవల. ఓడిపోయిన ఓటమిని అంగీకరించకుండా, ఓడిపోయే ఆఖరి క్షణంలోనైనా నా దేవుడు గెలిపిస్తాడని పట్టుదలతో వాళ్ళు పోరాడారు గనుక ఎట్లాస్ దేవుడు వారిని గెలిపించాడు. ఏది పట్టుకున్నా పట్టుదలతో పోరాడు. సైతాన్ గారు నీ బ్రతుకు ఓడిపోవటమే, నువ్వు గెలవు, నీ బ్రతికింతే, జీవితం అంతా పరాజయం, అపజయం. సైతాన్ గారు పదే కృంగదీస్తూ నీతో మాట్లాడుతున్నాడా? ఈ రోజున గెలవటానికే దేవుడు నన్ను పుట్టించాడు, గెలుపు కొరకే నా దేవుడు నన్ను పుట్టించాడు. ఎందుకు? నేను ఆరాధించే దేవుడు లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, సాతాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. నేను ఆరాధించే దేవుడు జయవీరుడు గనుక ఆయనని సేవించే నేను కూడా గెలవటానికే దేవుడు నన్ను పుట్టించాడు.